నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 73% పోలింగ్. పురుషుల కంటే ఎక్కువగా ఓటేసిన మహిళలు. రేపు వెల్లడి కానున్న ఫలితాలు. మున్సిపల్స్ విజయంపై ప్రధాన పార్టీల విశ్వాసం. 80% పైగా స్థానాలు ఖాయమన్న కాంగ్రెస్. మెరుగైన ఫలితాలు వస్తాయని బీఆర్ఎస్ బీజేపీ లెక్కలు. గ్రామీణ పేదల గృహ వసతికి ఏపీ సర్కార్ నిర్ణయం. ఒక్కో యూనిట్ వ్యయం 2.39 లక్షలకు పెంపు. అమరావతి మెరీనా ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం. మద్యం కుంభకోణంలో పదుల కొద్ది డొల్ల కంపెనీలు. 77 కోట్లు ముడుపులు ముట్టజెప్పిన డిస్టిలరీలు. అనుబంధ ఛార్జిషీట్లో సెట్ వెల్లడి. కల్తీ నెయ్యి సరఫరా కేసులో లంచాల చిట్టా గుట్టురట్టు. ఉద్యోగులకు నగదు యూపీఐల ద్వారా చెల్లింపులు. డైరీలో రాసుకున్న కమిషన్ ఏజెంట్. నేడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మె. మద్దతు ప్రకటించిన పలు పార్టీలు, యూనియన్లు. బ్యాంకింగ్, రవాణాపై పాక్షిక ప్రభావం చూపే అవకాశం. బంగ్లాదేశ్లో నేడు జాతీయ ఎన్నికలు. బీఎన్పీ జమాతేల మధ్య ప్రధాన పోరు. నిషేధంతో మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ దూరం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 73% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీలో 75.88%, కార్పొరేషన్లలో 66.05% ఓటింగ్ జరిగింది. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91.91%, నందికొండలో అత్యల్పంగా 59.68% ఓటింగ్ జరిగింది. నల్గొండ కార్పొరేషన్లో అత్యధికంగా 77.36%, నిజామాబాద్లో అత్యల్పంగా 59.12% పోలింగ్ నమోదైంది. పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్లలో ఉత్సాహం వెల్లివిరిసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో బుధవారం పోలింగ్ జరగ్గా 73.01% ఓటింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 75.88%, కార్పొరేషన్లలో 66.05% ఓట్లు పోలయ్యాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91.91%, నందికొండలో అత్యల్పంగా 59.68% పోలింగ్ నమోదైంది. చండూరు, జిన్నారం, పోచంపల్లి మున్సిపాలిటీల్లో 90%కి పైగా ఓటింగ్ జరిగింది. 116 మున్సిపాలిటీలకు గాను 46 చోట్ల 80%, 51 పురపాలికల్లో 70%, 15 మున్సిపాలిటీల్లో 60% ఓటింగ్ దాటింది. 2 కార్పొరేషన్లలో పోలింగ్ 70%కి పైగా, 4గింటిలో 60%కి పైగా నమోదైంది. నల్గొండ కార్పొరేషన్లలో 77.36%, కొత్తగూడెం 74.52%, రామగుండం 69.32%, మహబూబ్నగర్ 67.73%, మంచిర్యాల 64.90%, కరీంనగర్ 62.98%, నిజామాబాద్లో 59.12% ఓటింగ్ జరిగింది. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి పురుషులు 72.63%, మహిళలు 73.39% ఓట్లేశారు. పురపాలికల పరిధిలో 13,61,285 మంది పురుషులు, 14,42,751 మంది మహిళలు, 238 మంది ట్రాన్స్జెండర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. కార్పొరేషన్లలో 4,90,544 మంది పురుషులు, 5,14,475 మంది మహిళలు, 113 మంది ట్రాన్స్జెండర్లు ఓట్లేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ఎస్ఈసి రాణి కుముదుని, సిడిఎంఏ కార్యాలయం నుంచి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి టీకే శ్రీదేవి పోలింగ్ ను పర్యవేక్షించారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా 16,031 బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. అక్కడ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నెల 16న మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పురపోరులోనూ అదే జోరు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పట్టణ ఓటర్లు పట్టం కడతారని అధికార పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. కార్పొరేషన్లపై పెద్దగా అంచనాలు లేకపోయినా పురపాలికల్లో సత్తా చాటుతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. పోలింగ్ శాతం పెరగటం తమకు కలిసి వస్తుందని కమలనాథులు చెబుతున్నారు.
పంచాయతీల మాదిరిగా మున్సిపల్ ఎన్నికల్లోనూ అధిక స్థానాలు ఖాయమని అధికార కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా పోలింగ్ సరళిని డీసీసీ అధ్యక్షులు, ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారా కాంగ్రెస్ నాయకత్వం తెప్పించుకొని ఈ మేరకు అంచనాకు వచ్చింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 80% పైగా తామే గెలుస్తామని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తామని అంటున్నారు. ఖమ్మం జిల్లా ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని చెబుతున్నారు. ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ మెజారిటీ మున్సిపాలిటీలు తమవే అని అంచనా వేస్తున్నారు. కరీంనగర్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ తమదే గెలుపు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తమకు కలిసి వచ్చాయని అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ ఆశాభావంతో ఉంది. ప్రజల నుంచి మంచి స్పందన కనిపించిందని, మెరుగైన స్థానాలు వస్తాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కార్పొరేషన్లపై పెద్దగా ఆలోచన లేనప్పటికీ మున్సిపాలిటీలను గణనీయ సంఖ్యలో గెలుస్తామని లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని గులాబీ నేతలు ధీమాతో ఉన్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మెరుగైన స్థానాలు, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్ని మున్సిపాలిటీలు గెలుస్తామని అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోనూ కొన్ని పురపాలికలు గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. బాకీ కార్డుల ద్వారా కాంగ్రెస్ వైఫల్యాల్ని ఇంటింటికి తీసుకెళ్లటం ఈ ఎన్నికల్లో తమకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అటు బీజేపీ కూడా పొరపోరులో మంచి ఫలితాలు సాధిస్తామనే ధీమాతో ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికార కాంగ్రెస్ తమ మధ్యే ప్రధాన పోటీ ఉందన్న కమలనాథులు మెరుగైన ఫలితాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ శాతం పెరగటం తమకు కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. అర్బన్లో తమకు కొంత పట్టు ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వచ్చే అంశాలని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. విద్యావంతులు, మేధావులు, యువత, మహిళలు తమ పక్షమని లెక్కలు వేసుకుంటున్నారు. ఈసారి నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల కార్పొరేషన్లను కైవసం చేసుకోవడంతో పాటు మిగతా చోట్ల అత్యధిక వార్డులు గెలుస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అధికారులను బెదిరించారనే ఫిర్యాదు మేరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై కేసు నమోదైంది. నిజామాబాద్ 34వ డివిజన్ హరిచరణ్ మార్వాడి స్కూల్లో 287 పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన ఎంపీ అరవింద్ బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ను బయటకు పంపిందెవరని, అక్కడున్న సిబ్బందిని పరుష పదజాలంతో దూషించినట్లు పోలీసులు తెలిపారు. కెమెరాలు, అనుచరులను వెంట తీసుకెళ్లి 285, 286 బూతుల్లోకి కూడా ప్రవేశించారని చెప్పారు. దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ పోలింగ్ బందోబస్తు సిబ్బందిని దుర్భాషలాడినట్లు తెలిపారు. తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులతో భయభ్రాంతులకు గురిచేశారని, పోలింగ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ అరవింద్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిచ్చే సాయాన్ని 2.39 లక్షలుగా నిర్ణయించింది. ఉపాధ్యాయులకు ఉచితంగా ఏఐ టీచింగ్ కిట్స్ అందించేందుకు ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కృష్ణానదీ తీరంలోని ఎకరా స్థలంలో అమరావతి మెరీనా అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇచ్చే సాయాన్ని 2.39 లక్షలకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో కేంద్రం వాటా 95,400, ఏపీ 63,600 కాగా జీరామ్జీ పథకం కింద 27,000, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 12,000 చెల్లిస్తారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం 20కి పైగా అంశాలకు ఆమోదం తెలిపింది. డ్వాక్రా సంఘాలకు ఇచ్చే రుణంపై వడ్డీని ప్రభుత్వమే రాయితీగా చెల్లించనుంది. ఈ పథకానికి 4,279.33 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు గాను అమరావతి కేంద్రంగా ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాటి కోసం మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ను రూపొందించడానికి ఎన్విడియాతో అవగాహన ఒప్పందం సవరణ, విద్యార్థుల విద్యా అవసరాల కోసం ఏఐ హార్డ్వేర్ సేకరణకు మంత్రివర్గం అనుమతిచ్చింది. ఉపాధ్యాయులకు ఎన్విడియా నుంచి ఉచిత ఏఐ టీచింగ్ కిట్స్ అందించడానికి, ఏఐ శిక్షణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ సంస్థకు వచ్చే లాభాలను తిరిగి ఏఐ అభివృద్ధి, పరిశోధనలకు వినియోగిస్తారు. తిరుపతిలోని ఐఐడిటి క్యాంపస్లో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనకు ఏపీ కేబినెట్
కేబినెట్ ఆమోదం తెలిపింది. బూట్ విధానంలో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టుకు మూలధన వ్యయాన్ని శాస్కీ పథకం కింద సమకూర్చనున్నారు. ప్రకృతి విపత్తులు, సైబర్ దాడులు లేదా అత్యవసర పరిస్థితుల్లో నిరంతర సేవలందించేందుకు వీలుగా డిజాస్టర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణానదీ తీరంలోని ఎకరా స్థలంలో అమరావతి మెరీనా అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 33 ఏళ్లు లీజు ప్రాతిపదికన పీపీపీ విధానంలో చేపట్టనున్నారు. ప్రైవేటు డెవలపర్ లేదా ఆపరేటర్ ఎంపిక కోసం టెండర్లు పిలిచేందుకు అనుమతిచ్చింది. ఏపీ కేబినెట్ పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్ అనుసంధానం కోసం డీపీఆర్ తయారీ, ఇతర సాంకేతిక అంశాల అధ్యయనం, సర్వేలు, ఇతర కార్యక్రమాల కోసం 14.37 కోట్లు కేటాయిస్తూ జలవనరుల శాఖ గతంలో తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవా గ్రామంలోని 18.57 ఎకరాల ప్రభుత్వ భూమిని రాష్ట్ర సేవా సమితికి బదిలీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాన్ని సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రీఫైనాన్స్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్కు కేటాయించిన 3.84 ఎకరాల్లో కార్యాలయ భవనంతో పాటు సిబ్బంది రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మాణ ప్రతిపాదనకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో భాగంగా నేడు ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పుట్టపర్తిలో ట్రిపుల్ ఐటీ, నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలో అనుమతులు లేని కళాశాలలు, పుత్తూరు పురపాలక సంఘం చైర్మన్పై విచారణ, గిరిజన ఉద్యోగుల బదిలీలు, లోచెల్ల శివదా వలస ఎత్తిపోతల పథకం అంశాలపై ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇవ్వనున్నారు. గుత్తేదారుల పెండింగ్ బిల్లులు, అమలాపురం డిగ్రీ కళాశాల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల వసతి గృహాలు, ప్రభుత్వ సలహాదారులు, బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల మెస్ ఛార్జీలు, తిరుపతి, తిరుమలకు తాగునీరు అంశాలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిస్తారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా స్మారక మ్యూజియంలు, సామాజిక భద్రతా పింఛన్లు, తహసీల్దార్ కార్యాలయ భవనాలకు మరమ్మతులు, కొత్త పింఛన్లు, 108, 104 అంబులెన్స్ సేవల అంశాలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. ఏరియా ఆసుపత్రుల అభివృద్ధి, హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి, పరిశ్రమలకు భూముల కేటాయింపు, ఆహార సలహా కమిటీలు, కౌంటర్ల వద్ద టీటీడీ దర్శన టికెట్లు తదితర ప్రశ్నలకు అమాత్యులు బదులిస్తారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కమిషన్ ఏజెంట్ పీపీ శ్రీనివాసన్ డైరీలు లంచాల చిట్టా గుట్టువైపాయి. లంచాల రూపంలో ఉద్యోగులు, సిబ్బందికి చెల్లించిన మొత్తాలను ఆయన రాసుకున్నారు. నగదుతో పాటు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. చెన్నైలోని కమిషన్ ఏజెంట్ శ్రీనివాసన్ నివాసం నుంచి సిట్ అధికారులు ఆ డైరీలను స్వాధీనం చేసుకున్నారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా ద్వారా భోలేబాబా, వైష్ణవి, మాల్గంగా, ఏఆర్ డైరీలకు 234.51 కోట్లు ముట్టాయి. అందులో కొంత మొత్తాన్ని హవాలా రూపంలో డైరీల డైరెక్టర్లు, నిపుణులకు అందజేసి ఆధారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ కమిషన్ ఏజెంట్ పీపీ శ్రీనివాసన్ డైరీల్లో రాసుకున్న లెక్కలతో ఈ గుట్టు రట్టయింది. చెన్నైకి చెందిన పీపీ శ్రీనివాసన్ తొలుత భోలేబాబాకు కమిషన్ ఏజెంట్, తర్వాత పొమిల్ జైన్ ఆదేశాలతో వైష్ణవి, మాల్గంగాకు కమిషన్ ఏజెంట్గా చేశారు. ఆ డైరీలు టెండర్లలో పాల్గొనేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్లు పోర్టల్లో అప్లోడ్ చేయటం, టీటీడీ అధికారులతో బిల్లుల గురించి సంప్రదించడం ఇతని పని. అప్లోడింగ్కు ఒక్కసారి 5,000 వసూలు చేసేవారు. బిల్లుల చెల్లింపు, గోదాముల విభాగంలోని ఉద్యోగులు, సిబ్బందికి లంచాలు ముట్టజెప్పే బాధ్యత అప్పగించారు. 2022-24 మధ్య 3 ఏళ్లు టీటీడీ ఉద్యోగులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బందికి ఎంత నగదు ఇచ్చాననే వివరాలను శ్రీనివాసన్ డైరీలో రాసుకున్నారు. భార్య పేరుతో ఉన్న యూపీఐ ఖాతా నుంచి లంచాలు చెల్లించేవారు. 3 ఏళ్లు రాసుకున్న డైరీలు చెన్నైలోని శ్రీనివాసన్ నివాసంలో లభించడంతో సిట్ పని తేలికైంది. ఉద్యోగులకు లంచంగా చెల్లించిన సొమ్మును డైరీ ప్రతినిధుల నుంచే శ్రీనివాసన్ రాబట్టారు. పీపీ శ్రీనివాసన్ ఎవరెవరితో ఫోన్లో సంప్రదించారో సిట్ తేల్చింది. A25గా ఉన్న గోదాముల విభాగం జూనియర్ అసిస్టెంట్ పల్లి ఈశ్వరరెడ్డి, శ్రీనివాసన్ మధ్య 2023 ఆగస్టు 22 నుంచి 2024 మార్చి 12 వరకు 166 సార్లు ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఇతను 20,600 రూపాయలు నగదు రూపంలో, 3,000 యూపీఐ ద్వారా తీసుకున్నారు. A26 కొనుగోళ్ల విభాగంలో సీనియర్ అసిస్టెంట్ మద్దు వెంకట అనిల్ కుమార్ కు 59,600 లంచంగా ఇచ్చారు. డిప్యూటీ ఈవో వెంకట నటేష్ బాబు 16,600 నగదు, 2,000 యూపీఐ ద్వారా వసూలు చేశారు. కల్తీ నెయ్యి ఘటనలో మరో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. 2024 సెప్టెంబర్ 25న తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, ఆ మర్నాడే భోలేబాబా డైరీ డైరెక్టర్లు A21 సారికా జైన్, A22 పూనం జైన్ రాజీనామా చేశారు.
కంపెనీ రికార్డుల్లో మాత్రం జులై 15న రాజీనామా చేసినట్లు చూపారు. వారిద్దరూ వైష్ణవి డైరీలోనూ డైరెక్టర్లే. 2024 జనవరి 15న భోలేబాబా వైష్ణవి డైరీ మధ్య ఎంఓయూ జరిగింది. వైష్ణవి సంస్థ షేర్లు భోలేబాబా డైరీ డైరెక్టర్లు కొన్నారు. దాంతో పొమిల్ చైన్, విపిన్ చైన్, పూనం చైన్, సారికా చైన్లకు వైష్ణవిలో ఒక్కొక్కరికి 1.25 లక్షల షేర్లు దక్కాయి. కల్తీ నెయ్యి వ్యవహారం తర్వాత విపిన్ జైన్, పొమిల్ జైన్ వైష్ణవి డైరీలో డైరెక్టర్లుగా వైదొలిగారు. డ్రైవర్లుగా ఉన్న సురేంద్ర సింగ్, సౌరభ్ కశ్యప్లను డైరెక్టర్లుగా చేర్చారు. మరోవైపు వైష్ణవి డైరీలో ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా A8 షబిల్ కలీముల్లా ఖాన్ ఉన్నారు. భోలేబాబా నుంచి వచ్చే కల్తీ నెయ్యిని వైష్ణవి డైరీకి తీసుకొచ్చి అక్కడి నుంచి తమిళనాడు దిండిగల్లోని AR డైరీకి పంపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కలీముల్లా ఖాన్ కోసం అధికారులు జల్లెడ పట్టినా తప్పించుకొని తిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ట్రేడ్ యూనియన్ల సంయుక్త వేదిక పిలుపునిచ్చింది. వివిధ రంగాలకు చెందిన సుమారు 30 కోట్ల మంది సమ్మెలో పాల్గొంటారని అంచనా. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయని ట్రేడ్ యూనియన్ల సంయుక్త వేదిక ఆరోపించింది. విద్యుత్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రవాణా, ఆరోగ్యం, విద్య, గ్యాస్, నీటి సరఫరా, మైనింగ్, గ్యాస్ పైప్లైన్ సేవలు పాక్షికంగా ప్రభావితమవుతాయని AITUC ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ తెలిపారు. పలు బ్యాంకు యూనియన్లు సమ్మెలో పాల్గొంటుండగా మరికొన్ని మద్దతు ప్రకటించాయి. ప్రైవేటీకరణ, విద్యుత్ సవరణ బిల్లు, జాతీయ విద్యుత్ విధానాన్ని వ్యతిరేకిస్తూ 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. ఈ సమ్మెకు కాంగ్రెస్ పార్టీ, సంయుక్త కిసాన్ మోర్చా మద్దతు తెలిపాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కోర్టు కొల్లగొట్టిన ముఠా ఆ సొమ్మును మళ్లించేందుకు పదుల కొద్ది డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసింది. అందుకోసం ఆర్థికంగా వెనుకబడిన వారి గుర్తింపు పత్రాలను వేరే అవసరాల కోసం తీసుకుని దుర్వినియోగానికి పాల్పడ్డారు. తొలి విడతలో 4, 2, 3 దశల్లో 32 డొల్ల కంపెనీల ద్వారా 77.55 కోట్లు మళ్లించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో బుధవారం 63 పేజీల అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేశారు. మద్యం ముడుపుల సొత్తు మనీ ట్రయల్ ను పొందుపర్చారు. ఊరు పేరు లేని కంపెనీని ఏర్పాటు చేయడం, అందులో పలువురిని డైరెక్టర్లుగా చేర్చి సొత్తును మళ్లించడాన్ని ముఠా ఎలా నిర్వహించిందో వివరించారు. ముంబైకి చెందిన అనిల్ చోక్రాను ముందు పెట్టి డొల్ల కంపెనీల ఏర్పాటు, వాటి పేరుతో లావాదేవీలు నిర్వహించింది. వైసీపీ మద్యం ముఠాకు లంచాలు చెల్లించేందుకు అదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, SPY ఆగ్రో ఇండస్ట్రీస్ లో ముంబైకి చెందిన 4 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి 77.55 కోట్లు మళ్లించారు. తొలుత ఓల్విక్ మల్టీవెంచర్స్, క్రిపటి ఎంటర్ప్రైజెస్, నైస్నా మల్టీవెంచర్స్, విశాల్ ఎంటర్ప్రైజెస్ ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు. ఆ సంస్థల నుంచి మరో 32కు పైగా డొల్ల కంపెనీల ఖాతాల్లోకి ఈ నిధులు వెళ్లాయి. వాటి నుంచి చివరగా మద్యం ముఠా సభ్యులకు సొమ్ము చేరింది. అదాన్ డిస్టిలరీస్ నుంచి 18.20 కోట్లు, లీలా డిస్టిలరీస్ నుంచి 20.28 కోట్లు, SPY ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి 39 కోట్లు, ఓల్విక్, క్రిపటి, నైస్నా, విశాల్ ఎంటర్ప్రైజెస్ వంటి డొల్ల కంపెనీల ఖాతాల్లో జమ చేశారు. ఓల్విక్ నుంచి 14 కంపెనీల్లోకి 31.33 కోట్లు, క్రిపటి నుంచి 22 కంపెనీల్లోకి 31.51 కోట్లు, నైస్నా నుంచి 3 కంపెనీల్లోకి 10.58 కోట్లు, విశాల్ నుంచి 4 కంపెనీల్లోకి 4.08 కోట్లు మళ్లించారు. ఆయా కంపెనీలు పేర్కొన్న చిరునామాలు పరిశీలించగా అక్కడ అలాంటి కంపెనీలే లేవని తేలింది. భవన యజమానుల్ని ప్రశ్నిస్తే అలాంటి కంపెనీలకు అద్దె ఇవ్వలేదని చెప్పారు. వైట్ ను బ్లాక్ లోకి మార్చి సంబంధిత వ్యక్తులకు అందజేసేందుకు అనిల్ చోక్రాయే ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బహుళ అంచెల్లో నిధులు రూటింగ్ చేయడంలో అనిల్ చోక్రా కీలక పాత్ర పోషించారు. లంచాల సొమ్ము రూటింగ్, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు. ముంబై పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి వారికి డబ్బులిచ్చి ఆధార్, ఇతర గుర్తింపు కార్డుల్ని అనిల్ చోక్రా సేకరించారు. వాటి ఆధారంగా డొల్ల కంపెనీల్ని ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిచారు. వాటిని అడ్డం పెట్టుకుని వైట్ ను బ్లాక్ లోకి, బ్లాక్ ను వైట్ లోకి మార్చారు. తన పేరిట ఏ కంపెనీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు సిమ్లు మార్చేశారు. దుస్తుల కొనుగోళ్ల పేరుతో నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ ఈవే బిల్లులు సృష్టించి మోసానికి పాల్పడ్డారు. 2020-21 నుంచి 2022-23 మధ్య ఆయా కంపెనీల GST ఫైలింగ్ వివరాలు పరిశీలించగా 36 డొల్ల కంపెనీల్లో 20 ఇనాక్టివ్ గా ఉన్నట్లు తేలింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి తరపున ఈ దందా నడిపించారు. వివిధ డొల్ల కంపెనీల ప్రతినిధులు 174 సార్లు ఒకే చోట ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కేసులో కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ఒకసారి ఒకే లొకేషన్లో ఉన్నట్లు వెల్లడైంది. వారి మధ్య సంబంధాన్ని ఇది బట్టబయలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో విజ్ఞప్తులకే పరిమితం కాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆలోచనాపరుల వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పోలవరం రెండో దశ నిధులు, ఆల్మట్టి ఎత్తుపెంపు, వంశధార, గోదావరి జలాల వివాదాలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునేలా పట్టుబట్టాలని ప్రతినిధులు కోరారు. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకే పరిమితం చేస్తే ఏపీకి నిరుపయోగంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని వేదిక ప్రతినిధులు సూచించారు. వంశధార నదీ జలాలపై ట్రిబ్యునల్ తీర్పు వచ్చి దశాబ్దాలు గడిచినా అమలు కాలేదని గుర్తు చేశారు. 1980 నాటి బచావత్ తీర్పు తర్వాత గోదావరి పరివాహక ప్రాంతాల్లో వచ్చిన మార్పుల దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్పష్టమైన నీటి పంపిణీ కోసం రెండో గోదావరి ట్రిబ్యునల్ను వెంటనే నియమించాలని ఆలోచనాపరుల వేదిక ప్రతినిధులు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లిలో 4 స్మగ్లర్లను ఎర్రచందనం పరిరక్షణ దళం అరెస్ట్ చేసింది. నీళ్ల ట్యాంకుల ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి 1,60,00,000 విలువైన 2 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న అంతర్జాతీయ లింకులతో పాటు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎర్రచందనం పరిరక్షణ దళం అధిపతి సుబ్బరాయుడు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు అర్ధరాత్రి రోడ్డెక్కారు. ఆర్ట్స్ కాలేజీ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. లేడీస్ హాస్టల్లో ఉండే ఓ విద్యార్థిని చూసేందుకు ఆమె తల్లి మంచిర్యాల నుంచి వచ్చింది. రాత్రి కావడంతో తన తల్లి హాస్టల్లో ఉండి ఉదయం వెళ్తుందని సదరు విద్యార్థిని అనుమతి కోరగా సిబ్బంది నిరాకరించారు. డైరెక్టర్ లేదా ఇన్ఛార్జి నుంచి లెటర్ తెచ్చుకోవాలని సూచించారు. డైరెక్టర్ సహా ఇతర అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. యూనివర్సిటీతో పాటు హాస్టల్లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు పనుల అప్పగింతలో అవినీతి జరిగిందంటూ తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషన్ తెలుగులో వాదనలు వినిపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కు 22కు పైగా కాంట్రాక్టులు ఇచ్చిన పంచాయతీరాజ్ R&B అధికారులపై చర్యలు తీసుకోవాలని 2020లో ఖమ్మం జిల్లా సీతారాంపురానికి చెందిన తుమ్మలపల్లి రాంబాబు వేసిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలుగులో వాదనలు వినిపించిన పిటిషన్ సమాచార హక్కు చట్టం ద్వారా కాంట్రాక్టర్ అక్రమాలపై సమాచారం పొందినట్లు చెప్పారు. అయితే ఇంగ్లీష్లో వాదనలు వినిపించాలని లేకుంటే న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. న్యాయవాదిని పెట్టుకోలేకపోతే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సాయం పొందాలని పేర్కొంది. గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా తెలుగులోని వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలని పిటిషనర్ అభ్యర్థించగా ఇంగ్లీష్లో అఫిడవిట్ దాఖలు చేసినందున తెలుగులో వాదనలకు అనుమతి ఇచ్చినట్లు జస్టిస్ మొహియుద్దీన్ తెలిపారు. తెలుగులో వాదనలు వినిపిస్తే ప్రధాన న్యాయమూర్తికి అర్థం కాదన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. న్యాయవాదిని పెట్టుకోవడానికి 4 రోజులు గడిచిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. విద్యార్థుల తిరుగుబాటుతో షేక్ హసీనా సర్కారు కూలిపోయిన బంగ్లాదేశ్లో కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో సగానికి పైగా పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా అధికారులు గుర్తించారు. 90% కేంద్రాలపై సీసీటీవీ నిఘా పెట్టినట్లు వెల్లడించారు. రాజధాని ఢాకాలో విధుల్లో ఉన్న పోలీసులు బాడీ కెమెరాలను ధరించనున్నారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా బలగాల మోహరింపు ఉంటుందని బంగ్లాదేశ్ ఎన్నికల కమిషనర్ అబుల్ ఫజల్ మొహమ్మద్ సనావుల్లా చెప్పారు. బంగ్లా ఎన్నికల చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో భద్రతా సిబ్బందిని, ఆధునిక సాంకేతికతను ఈ ఎన్నికల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే శాంతి భద్రతలు మెరుగ్గానే ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా 43,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో 24,000 సున్నితమైనవిగా పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ బహరుల్ ఆలం చెప్పారు. ఢాకాలోని 2,130 కేంద్రాల్లో 1,614 కేంద్రాలు రిస్క్ జోన్లో ఉన్నాయని పోలీసులు ఈసీకి జాబితా అందించారు. సైన్యం మాత్రం ఢాకాలో కేవలం 2 కేంద్రాలని రిస్కీగా గుర్తించినట్లు తెలిపింది. బంగ్లాదేశ్లో 12,77,597 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికలతో పాటు 84 అంశాల సంస్కరణల ప్యాకేజీపై రెఫరెండం కూడా జరుగుతోంది. ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, దాని మాజీ మిత్రపక్షం జమాతే ఇస్లామీ మధ్య నెలకొంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిషేధించింది. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం బీఎన్పీ ముందంజలో ఉందని, ఆ పార్టీ కొత్త చైర్మన్ తారిక్ రెహమాన్ తదుపరి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ భారత మాతను అమ్మేశారన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. ప్రధాని ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారని చెప్పారు. లోక్సభలో బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా ప్రసంగించిన ఆర్థిక మంత్రి నాటి యూపీఏ సర్కార్ దేశాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. దేశంలోనే డేటా ఉండేలా డేటా సెంటర్లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో అప్పటి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం భూసేకరణను పూర్తి చేసి ఉంటే ఈ పాటికి దేశంలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టేది
లేదన్నారు. సర్చార్జ్, సెస్ల ద్వారా వసూలయ్యే మొత్తాలను అభివృద్ధి పనుల కోసం రాష్ట్రాలకు బదిలీ చేస్తున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.